హాయ్ హలో అందరికి నమస్తే. మూలిగే నక్క పైన తాటికాయ పడ్డట్టు అని చెప్పి మన పెద్దవాళ్ళకు సామెతను తరచుగా వాడుతూ ఉంటారు. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి కూడా ఈ సామెత కరెక్ట్గా సరిపోతుంది. మీ అందరికీ తెలుసు, హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి రిలీజ్ అవుతుందా కాదా అనేటువంటి అనేక అనుమానాలు ఈ సినిమాకి సంబంధించి ఉన్నాయి. మరి డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈ సినిమాను కొనడానికి ఆసక్తి చూపలేదు. సో ఇలాంటి క్రమంలో మరి ఆ సినిమా ఎంతో కొంత హిట్ కావాలంటే ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ రకంగా జాగ్రత్తగా ఉండకుండా పవన్ కళ్యాణ్ గారు కానీ జన సైనికులు కానీ తరచుగా ఒక మాట చెప్తూ ఉంటారు, మనడెవ్వడరా ఆపేదని చెప్పి. వీళ్ళని ఎవ్వరూ ఆపక్కర్లా, వీళ్ళు చేసేటువంటి పనుల వల్ల వాళ్ళను వాళ్ళే ఆపుకుంటారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎట్లుంటుందంటే అనేది ఇప్పుడు ఒక నిమిషం ముందు ఒక మాట మాట్లాడతారు, మళ్ళీ రెండో నిమిషం ఆ మాటకి ఈ మాటకి అసలు సంబంధం ఉండదు, డెడ్ ఆపోజిట్లో మాట్లాడతారు అనమాట. సో ఆ రకంగా ఉంటుంది ఆయన వ్యవహారశైలి, మీ అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఈ ప్రమోషన్స్లో, హరిహర వీరమల్లు ప్రమోషన్స్లో భాగంగా ఆయన మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కూడా ఆ వేదిక ఈ వేదిక, ఆ సర్కిల్ ఈ సర్కిల్, ఆ సోషల్ మీడియా వేదిక ఇట్లా ఏమీ తేడా లేదు. ఎక్కడ పడితే అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఏంటి సార్ ఇంతకు మించి మీరు ముందుకు బోర్లు, ఇంతకు మించి మీరు మాట్లాడాలనుకున్న ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటారని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఈ చర్చ జరగడం ఒక ఎత్తు, గతంలో వీళ్ళు చేసినటువంటి కొన్ని ఘనకార్యాలు ఉన్నాయి కదా, దానికి సంబంధించి అందరినీ గెలికారు. ఏది అల్లు అర్జున్ ఫ్యాన్స్ని గెలికారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ని గెలికారు, మరి కొంతమంది హీరోల ఫ్యాన్స్ని గెలికారు. వైసీపీ పార్టీకి సంబంధించి కూడా మరి ఈవెంట్లో రాజకీయాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, భీమ్లా నాయకులు అలా జరిగింది ఇలా జరిగింది అని రకరకాలుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఎవరెవరైతే గతంలో వీళ్ళంతా ఇబ్బంది పెట్టారో, వీళ్ళు ఇబ్బంది పెట్టినా ఏం చేసినా కూడా వాళ్ళ గెలుపును ఆపలేకపోయారు. ఆ పుష్ప సినిమా ఆపాలనుకున్నారు, ఆపగలిగారా? ఎన్టీఆర్ సినిమాని ఆపాలనుకున్నారు, ఆపగలిగారా? సో ఇప్పుడు వీళ్ళంతా ఏంటంటే బాయ్కాట్ హరిహర వీరమల్లు అని చెప్పి ఒక హ్యాష్ ట్యాగ్తో పెద్ద ఎత్తున మరి పిలుపునిస్తూ ఉన్నారు. నేను గతంలోనే చాలాసార్లు చెప్పాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలుచుకుంటే, వాళ్ళ సోషల్ మీడియా తలుచుకుంటే పడుకున్న సింహాన్ని లేపినట్టే అని చెప్పి చాలాసార్లు చెప్పాను నేను. దాని ఎఫెక్ట్ కూడా ఏ రేంజ్లో ఉంటుందో కూడా గతంలో చెప్పాను. ఒకనొక సందర్భంలో మరి ఆ సినిమాలకు సంబంధించిన ఈవెంట్లో అనేక సందర్భాల్లో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి క్షమాపణలు కూడా అడిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు ఆ రకంగా చెప్పారు, మీరు కనుక క్షమాపణలు కోరుకోకపోతే ఈ సినిమా ఇంకా భారీగా దెబ్బతింటుంది, కనీసం ఇప్పటికైనా మించిపోయింది లేదు, క్షమాపణ అడగండి అని చెప్పి క్షమాపణలు అడిగినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. ఇప్పుడు నమ్మినా నమ్మకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చాలా పవర్ఫుల్. ఇప్పుడు అదే వైసీపీ సోషల్ మీడియా మరి ఇప్పుడు పిలుపునిచ్చింది ఈ సినిమా బాయ్కాట్ చేయాలని చెప్పి. ఎందుకంటే సినిమాల్లో రాజకీయాలు వద్దురా బాబు, సినిమా ఈవెంట్లో రాజకీయాలు వద్దురా బాబు అంటే వినరు కదా వీళ్ళు, ఏదో ఒకటి గెలుక్కొని మాట్లాడుతూ ఉంటారు. ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అనే సామెత సరిపోతుందా లేదా? మరి అదేవిధంగా హరిహర వీరమల్లు ప్రమోషన్స్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలకు సంబంధించి జనరల్గా సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ ఉంటారు కదా, మస్తు చేస్తున్నారే నీలో అని చెప్పి. ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ట్రోల్ చేస్తూ ఉన్నారు దానికి ఆయన మాటలు ఒకసారి మీరు వినండి. కోట్లాది మంది ప్రజలకి అండగా ఉండేవాడిని, దేశంలో ఉండే సమస్యలకి స్పందించేవాడిని. అలాంటిది తెలుగు సినిమాకి, ఆ సినిమాలకి మీకు తెలిసి గతంలో ఎన్నిసార్లు ఇబ్బందులు పెట్టారు. అదే మన ప్రభుత్వం అక్కడికి రాగానే వెంటనే సాధారణంగా గుండెలు హృదయ కవాటాలు తెరిచి మరి ఆహ్వానించారు. ఈ కృతజ్ఞత కూడా ఆశించింది. అంత చిత్ర పరిశ్రమను అంత గుండెలోకి తీసుకు వీళ్ళు ఏమి కృతజ్ఞతతో కూడా ఆశించారంట. మొన్న ఏ రకంగా ఎంత హడావిడి చేస్తారో మనం చూసాం కదా, చాలా సీరియస్ అయ్యి హడావిడి చేసిన సంగతి మర్చిపోయామా? ఈ రోజున ప్రతి ఒక్కరి దగ్గర వేల కోట్లు మూలుగుతా ఉంది. నేను ఒక 100 కోట్ల పైన సినిమా చేస్తే దాదాపు 1000 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది. రకరకాల అంటే నాకు పొలిటికల్ గా పేరుండొచ్చు, దేశవ్యాప్తంగా నేను తెలిసి ఉండొచ్చేమో, కానీ సినిమా పరంగా వచ్చేటప్పుడు నేను చాలా హీరోస్తో కంపేర్ చేస్తే వాళ్ళందరికంటే చాలా తక్కువ నేను. సో దానికి ఉండే ఇబ్బందులు దానికి ఉంటాయి. మిగతా వాళ్ళకి బిజినెస్ అయినందుకు నాకు బిజినెస్ అవ్వదు, వాళ్ళకి వచ్చినందుకు నాకు రాకపోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడారు, ఈ ఒక్క మాటతో మరి 2 చేతులు జోబులు పెట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపోయారని చెప్పి త్రివిక్రమ్ గారు డైలాగ్ చెప్పారు కదా, ఆ రకంగా వాళ్ళ అభిమానుల యొక్క పరిస్థితి. అండ్ అదేవిధంగా వీళ్ళ సినిమాలు అయితేనేమో ఒకలాగా మాట్లాడతాడు, వేరే వాళ్ళ సినిమా ఈవెంట్లకు పోతేనేమో ఇంకోలా మాట్లాడతాడు. ఈ సినిమాలో చూడండి కంప్లీట్గా కొంచెం చాలా తగ్గి ఒక సానుభూతి తనపైన వచ్చేలాగా మాట్లాడుతూ ఉన్నారు. వేరే వాళ్ళ సినిమాల ఈవెంట్లకు పోతేనేమో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసి ఆ సినిమాని నాశనం చేసేస్తాం. మన సినిమా అనేసరికి ఇక్కడ ఒక సింపతిని క్రియేట్ చేస్తాం.
మన పైన సింపతి రావాలి. అలా కష్టపడ్డాం, ఇలా కష్టపడ్డాం, అది చేసాం, ఇది చేసాం అని చెప్పి ఒక డైలాగులు కొట్టాలి. ఒక్కసారి ఈ మాటలన్నింటికి సంబంధించి ఒక్కసారి మనం ఇక్కడ చూస్తే, ఇక్కడ చూడండి పవన్ కళ్యాణ్ గారి డ్యూయల్ రోల్ ఎట్లా ఉంటుందని ఒక మాట చెప్పారు. దేశంలో ఉన్నటువంటి అందరి కష్టాలు ప్రతి ఒక్కరి గురించి స్పందిస్తాను. సినిమాకు సంబంధించి నేను స్పందించానంటే మొన్న ఫిష్ వెంకట్ చనిపోతే వాళ్ళ కూతురే చాలా చాలా మాట్లాడింది. పాపం అలాంటి వాళ్ళు మరి ఏం ఆదుకున్నారా, మీరు పాలిటిక్స్లో ఉన్నారు ప్లస్ ఇండస్ట్రీలో ఆదుకుంటానని చెప్తా ఉన్నారు. మరి ఎక్కడ ఆదుకున్నారు? కరేడు రైతులు కష్టాలు పడుతున్నారు, మామిడి రైతులు కష్టపడుతున్నారు, మిర్చి రైతులు, పొగాకు రైతులు, సుగాలి ప్రీతికి సంబంధించినది, టీటీడీ ఇష్యూ, సింహాద్రి అప్పన్న ఆలయానికి సంబంధించి అక్కడ జరిగినటువంటి దానికి సంబంధించి ఇట్లా 1 కాదు 2 కాదు లిస్టు, పెద్ద లిస్టే ఉంది. వీటన్నిటికి సంబంధించి ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడైనా మాట్లాడారా? ఎక్కడ మాట్లాడలేదు. పైన ఏమంటారు ఇక్కడ, గతంలో కంటే మన సినిమా టికెట్లు ఇప్పుడు రేట్లు పెరిగాయి, మీరు కోరుకున్నట్టు ఎవరైనా కోరుకుంటారా టికెట్ రేట్లు పెరగాలని చెప్పి? సామాన్యుడు ఎవడైనా టికెట్ రేట్లు పెరగాలి, టికెట్ రేట్లు పెరిగితే నేను సినిమాకి పోతాను కోరుకుంటారా? తక్కువ ఉంటే పోతాడా? గత ప్రభుత్వంలో మరి ఆ రకంగా తక్కువ రేట్లు పెట్టారు, ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చింది మనం రేట్లు పెంచుకున్నామని చెప్పి ఎట్లా చెప్పబుద్ధి అయితే నాకు అర్థం కాదు. సామాన్యుడు ఎవరైనా టికెట్ రేట్లు పెరగాలని కోరుకుంటారా చెప్పండి? 600 పెట్టి పోనీ జనసేన పార్టీకి సంబంధించిన అభిమానులు కూడా ఇబ్బందులు పడతారు కదా 600 టికెట్ పెట్టాలంటే. ఆ రకంగా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు రేట్ పెంచుకోవచ్చు. 600 రూపాయలు. ఇక్కడ మామిడి రైతులకు సంబంధించి 3 రూపాయలు కిలో ధర, అది రోడ్డు మీద పోస్తే దాన్ని మనం రాజకీయం చేసాం. ఇది వైసీపీ పార్టీ వాళ్ళదే, వాళ్ళు తీసుకొచ్చి రోడ్డు మీద పోసారు, ఇదంతా స్కెచ్ కుట్ర అని చెప్పి రాజకీయం చేసాం. మళ్ళీ మేము ఎండలో కష్టపడతా ఉన్నాం, ఎండకు చెమటలు వచ్చేసినాయంటే రైతుల కష్టాలు కదా, రైతులకు ఎండ తగలదా? మీకు ఒక్కటే ఎండ తగులుతుందా? రైతులకు తగలదా? అది కష్టాలు కదా. మరి వాటికి సంబంధించి మనం ఎక్కడ మాట్లాడాలి? అంటే ఇప్పుడు ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు కదా, ఎక్కడ ఏ సమస్య ఉన్నా నేను స్పందిస్తాను. మరి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఎక్కడ స్పందించారు? వేరే దేశం వద్దయ్యా, మనకి రాష్ట్రానికి సంబంధించి చాలు. ఎక్కడ స్పందిస్తున్నాం మనం? ఎక్కడైనా మాట్లాడామా? మీ సినిమా అనేసరికి అక్కడ కష్టాలు గుర్తుకొస్తాయి, నిర్మాతలు గుర్తుకొస్తారు, ఇండస్ట్రీ గుర్తుకొస్తుంది, మీ అభిమానులు గుర్తుకొస్తారు, అందరూ గుర్తుకొస్తారు. ఇట్లా మీరు మాట్లాడతారు కాబట్టి ఆ వేదిక ఈ వేదిక ఆ సర్కిల్ ఈ సర్కిల్ ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు బైకాట్ HHVM హరిహర వీరమల్లు బైకాట్, మీరు ఇట్లే రాజకీయాలు మాట్లాడతారు కదా, ఎట్లా ఆడుతూ చూస్తామని వాళ్ళు కూడా ఛాలెంజ్ చేశారు. మన పద్ధతి మార్చుకోకుండా ఇట్లనే చేస్తే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన అభిమానులు కానీ మన సత్తా ఏంటో చూపిస్తామని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. మీకు మించినటువంటి సత్తా మేము చూపిస్తామని ఇక్కడ వైసీపీ కానీ అదేవిధంగా ఇక్కడ వేరే హీరోల ఫ్యాన్స్ కానీ బాయ్కాట్ HHVM అని చెప్పి ఒక పిలుపునైతే ఇవ్వడం జరిగింది. సో చూద్దాం ఈ పోటీలో ఎవరు గెలుస్తారు అన్నది.